గద్వాలకు బ్రిడ్జ్ పడుతుంది, అరుణమ్మ అడ్డుకుంటుంది. నేను సవాల్ చేస్తున్నా, మంత్రి గారికే సవాల్, ఆత్మకూరు చౌరస్తకు రండి, మీరు ప్రజల మధ్యలోనే పెడదాం ఈ సమావేశం. ఆత్మకూరు బ్రిడ్జిని నేను అడ్డుకున్నట్టుంటే నాకు చెప్పండి, ఏ విధంగా అడ్డుకుందేనో ప్రజల మధ్యలో తెలపండి. మీరు అడ్డుకోవడానికి నేను ఎందుకు అడ్డుకుంటున్నానో ప్రజల మధ్యలో చెప్పండి. అబద్ధాలు చెప్పొద్దు, మోసాలు చేయొద్దు. అరుణమ్మ అభివృద్ధిని ఏనాడు అడ్డుకోదు. మీరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇక్కడ ఆ బ్రిడ్జ్ ఆత్మకూరు కొత్తపల్లి దగ్గర వచ్చిన బ్రిడ్జ్ కాదు, అది R&B బ్రిడ్జ్ కాదు. బరాబర్ నేను కూడా ముఖ్యమంత్రికి లేఖ రాస్తా, ఈ బ్రిడ్జ్ కూడా కావాలని ఆ మీటింగ్ లోనే చెప్పిన. ఈ బ్రిడ్జ్ అవసరం ఉంది, రెండు ప్రాంతాలను కలపడానికి బ్రిడ్జ్ అవసరమే. కానీ ఇరిగేషన్ బ్రిడ్జ్ తీసుకొచ్చి ఆత్మకూరులో పెడితే జురాల ప్రాజెక్టు ఉండాలన్నా వద్దా అని అడిగిన. జురాల బ్రిడ్జ్ కట్టండి, ఆత్మకూరు బ్రిడ్జ్ కట్టండి అని చెప్తున్నా. వాళ్ళేమో వద్దు, ఒకటే కట్టాలి, అది ఈడ కట్టాలంటారు. ఒకటే బ్రిడ్జ్ కట్టాలి, అది ఆత్మకూరులో కట్టాలి. అయినుంచి ఏం చెప్తున్నారు ఎమ్మెల్యేలు, మేము తెచ్చిన నిధులు మా నిధులు అని చెప్తున్నారు.